వెరీ గుడ్. ఎంత నెంబర్ అందరూ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. 370. ఓకేనా? ఇందులో చూడండి 5కి నేను అండర్లైన్ చేస్తున్నాను. ఎక్కడ 5 ఉంది కదా ఇక్కడ. ఈ 5కి ఒక వాల్యూ ఉంటుంది. రెగ్యులర్గా మనకు తెలుసు 5 అంటే ఎంత? 5 థింగ్స్ అంటే 5 వస్తువులు. అది ఎప్పటికీ మారదు, ఎప్పుడు మనకి ఫిక్స్డ్గా ఉండేటువంటి వాల్యూ. ఎంత? 5 యొక్క ఫేస్ వాల్యూ అంటారు. దాన్ని ఏమంటారు? ఫేస్ వాల్యూ. 5 యొక్క ఫేస్ వాల్యూ 5. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. 5 అంటే 5 థింగ్స్ అంటే 5 వస్తువులు. ఓకేనా? దాన్ని ఏమంటారు? ఫేస్ వాల్యూ. ఇది ఎప్పుడు కూడా అలానే ఉంటుంది ఫేస్ వాల్యూ. అలాగే మరి 5 తీసుకెళ్ళి మనం ఏ ప్లేస్ లో పెట్టామన్నా? థౌజండ్స్. వెరీ గుడ్. 1000 ప్లేస్ లో మనం దీన్ని పెట్టాం కాబట్టి దీనికి ఒక ప్లేస్ వాల్యూ కూడా వస్తుంది. ఒక ప్లేస్ వాల్యూ కూడా వస్తుంది. ఆ ప్లేస్ వాల్యూ ఎలా రాయాలో చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా? 5000 ప్లేస్ లో ఉంది కదా. దీనికి రైట్ సైడ్ ఏ ప్లేసెస్ ఉన్నాయి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంటే వన్స్, తర్వాత టెన్స్, అలాగే హండ్రెడ్స్ కూడా మనం 0 వాల్యూ పెట్టుకోవాలి. అలాగే ఈ 5కి లెఫ్ట్ సైడ్ ఉన్న చూసారా, వీటి వద్ద మనం ఏ నెంబర్ని అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుందంటే 5000 అవుతుంది. ఎంత అవుతుంది? 5000. అర్థమైందా క్లియర్గా? ఫేస్ వాల్యూ అంటే దానికి పర్మనెంట్ గా ఉండేటువంటి వాల్యూ. 5 అంటే 5 థింగ్స్, 4 అంటే 4 థింగ్స్. ఓకేనా? ఇప్పుడు ప్లేస్ వాల్యూ అనేది ఏంటంటే దాని ప్లేస్ని బట్టి దానికి ఒక కొత్త వాల్యూ వస్తుంది. దాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. అది మనం రాయాలంటే ఏం చేస్తాము? అది ఏ ప్లేస్ లో ఉందో చూసుకుని దానికి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా 0 చేసుకోవాలి. అర్థమైందా? వెరీ గుడ్. హూ వాంట్స్ టు రైట్? వెరీ గుడ్. రాహుల్ గో. ఫస్ట్ రీడ్ ద నెంబర్. 24,71,356. Very good. Write down. Very good. Now underline the number 4. Very good. What is the face value of 4? 4 teacher. Very good. Write down. Now write the place value. Arrange the place value. Now what is the place value of 4? 4 lakhs. Very good. Write down. Very good. 4 lakhs. Place value of 4 is 4 lakhs. Claps.